గౌరవనీయ నారా లోకేష్ గారు Adriana Larson and Consul General Iran Mehdi Zaghrouki and Central Command Honorable Governor of Eastern Province of Sri Lanka. ఏదో ఒక నిశ్చితంగా కాదు, కొట్టినటువంటి మన ముఖ్యమంత్రికి మద్దతు తెలపడానికి, కొట్టినటువంటి ముఖ్యమంత్రి గారి మద్దతు తెలపడానికి ఇతర దేశాల నుంచి, ఇతర దేశాల కాన్సులేట్ జనరల్స్ నుంచి ఆయా ప్రతినిధులంతా ఉంటున్నారు. అంటే రేపటి నుంచి కాదు మిత్రులారా, మరి కాసేపటి నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులు పెట్టడానికి ఎంత విశాలమైనటువంటి మనస్సుతో మీటింగులుగా రేపటి నుంచి పరుగులు పెట్టి ఆంధ్రప్రదేశ్ మాటలు రాబోతూ ఉన్నారు. ఇప్పుడు ఒక చక్కటి అంశాన్ని చూద్దాం. వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కథల్లో ఉన్నాం. అలాగే ఔన్నత్యంతో మెలగాలి, అనుకున్న పనిలో పూర్తిగా నిమగ్నం కావాలి. ఈ లక్షణాలనే మైండ్ఫుల్నెస్ అంటారు. అటువంటి భావన కలిగినటువంటి వారే మన నేతలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన రాష్ట్రంలో ఎన్నికైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు. ఇప్పటికే వారి కాదు, ఆ పార్టీల తాలూకు ప్రతినిధులు అందరూ గొప్పవారి అనేటువంటి మాటను మీతో పంచుకుంటూ, అందరూ సత్య మార్గంలో వచ్చారు, అందరూ పారదర్శకతతో వచ్చారు, అందరూ పూర్తి స్పష్టతతో వచ్చారు. నిజాయితీతో ముందుకు వెళ్ళాలి, నిజాయితీతో అనుకున్నటువంటి ఫలాలను సాధించాలి, నిక్కచ్చైనటువంటి ఫలాలను సాధించాలనేటువంటి బలీయమైనటువంటి కాంక్షతో చేసి ఇవాళ స్వీకారం చేయబోతున్నారు అనేటువంటి మాటలు కూడా మీతో పంచుకుంటూ, పెద్దలారా అటు కేంద్ర స్థాయి నుంచి పలువురు మంత్రివర్యులు, నిన్న మొన్న ప్రమాణ స్వీకారం చేసిన వారు, అలాగే పార్లమెంటు సభ్యులు మరికొంతమంది, అలాగే వివిధ రాష్ట్రాల తాలూకు ముఖ్యమంత్రులు, మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అలాగే మన రాష్ట్రానికి చెందిన వివిధ రంగాలలోని పెద్దలు, సినీ తారలు ఒకరికి యావత్ విశ్వమే ఇక్కడుందా, యావత్ ప్రపంచమే విజయవాడలో ఉండాలన్నట్టుగా ఒక సంకేతాన్ని మొదటి క్షణంలోనే తీసుకొచ్చినటువంటి యోధుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఈ ఒక్కరోజు చూడండి, మన నరేంద్ర మోదీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, ఇతర మంత్రివర్గ సభ్యులు కావచ్చు, ఇతర సంబంధిత రాష్ట్రాల కాదు ముఖ్యమంత్రులు వచ్చారు. ఆశ్చర్యమై ఉన్నాం. కాసేపట్లోనే అయ్యా ఇందాక నుంచి కాసేపట్లోనే ఉంటున్నారు. మరి ఎప్పుడో 10:50 నిమిషాలైంది. మరి కొంచెం సేపట్లో ఇక్కడికి
తూర్కొని ఈ వేదికకి తీసుకొచ్చి మీ అందరి ముందు yes అనేటువంటి ఒక బలీయంగా చెప్పేటువంటి గొంతును మనం వినబోతున్నాం. నేను అనే మాటను వినబోతున్నాం. Yes. అక్షరాల ఆలస్యం. ఈ అద్భుతమైన ఘట్టం కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న క్షణం. తెలుగు వారి గుండె చప్పుడు. ఈ క్షణం కోసం ఈ వేదిక మీద 4వసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్న శుభతరుణం. మరి జనాల్లో చంటి పిల్లల దగ్గర నుంచి మహిళలు, చిన్నవారు, పెద్దవారు, 90 సంవత్సరాలు దాటిన వారు, 100కి చేరువలో ఉన్నవారు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. 90 ఏళ్ల వారు ఎవరైనా ఉన్నారండి? 90, 91. మరి మన నటసింహం లెజెండ్ జై బాలయ్య. అలాగే మరొక మాట ఎవరో తెలియంది కాదు, అడ్రస్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక మాట మనం చేసుకుంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి అనేటువంటి మన బాలయ్య బాబు వారి నుంచి సంక్రమించినటువంటి కేవలం అభినయ కళ మాత్రమే కాదు, యాక్టింగ్ అనేదే కాదు, ప్రజా సేవని కూడా ఉనికి పుచ్చుకొని హిందూపూర్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా 3వసారి ఎంపికైనటువంటి మన వీరుడు, మన యోధుడు ఎన్ని హ్యాట్రిక్ విజయాలు అందించారు, ఎన్ని చిత్రాల్లో మనకి తన యొక్క సామర్థ్యాన్ని చూపారో మనకి తెలియదు కాదు. అదొక్కటే కాదు పెద్దలారా, నారాయణ బాబు గారు గురించి చెప్పుకుంటే బసవరామ తారకం ట్రస్ట్ పేరిట ఆయన అందించేటువంటి సేవలు అనుపమానం, అద్భుతం. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేక మంది ఆత్మని రక్షించడం కోసం బసవ తారకం ట్రస్ట్ పక్షాన విశేషమైనటువంటి రీతిలో సేవలు తీసుకున్న బాలయ్య బాబుకి జై. అలాగే మన తమిళనాడు నుంచి ప్రత్యేకంగా చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారు విచ్చేశారు. నిరాడంబర యోధుడు. అలాగే మన పెద్దలు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు విచ్చేశారు. స్వాగతం పలుకుతామన్నట్టుగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి అద్భుతం. ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన సంప్రమాణికమైనటువంటి రీతిలో ఆ రజనీకాంత్ గారికి ఎంత ఎత్తుకెదిగినటువంటి గొప్ప కళాకారుడు అయినా కూడా బతికి ఉండేటువంటి ఆ మహనీయులందరికీ స్వాగతం It gives us great pleasure to welcome Talaiva superstar Rajnikant Garu and Lata Rajnikant Garu to Andhra Pradesh on this momentous occasion. Padma Vibhushanulu ఆ రోజు మనం అంతా చూసాం. భూమి కోసం భూమి కోసం పేద ప్రజల విముక్తి కోసం